ఐఎమ్ డాక్టర్ బాంధనిక మాధురి, కన్సల్టెంట్ అట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం. ఈ రోజు మనం నేసల్ ఫరంకులోసిస్ గురించి చూద్దాము. ఫరంకులోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్. మనకి నోస్ లో ఏదైతే హెయిర్ బేరింగ్ ఏరియా ఉంటుందో దాన్ని మనం వెస్టిబ్యూల్ అంటాం అనమాట. నేసల్ వెస్టిబ్యూల్ అంటాం. ఈ నేసల్ వెస్టిబ్యూల్ లో వన్ సింగిల్ హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్, వన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం నేసల్ ఫరంకులోసిస్ అంటాం. సో యూజువల్ గా కాజెస్ చూసుకున్నట్టయితే యూజువల్ గానే మనకి స్టాఫైలోకోకస్ ఆర్గానిజమ్స్ అనేవి నోస్ లో ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఇప్పుడు హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు నేసల్ ఫరంకులోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు పేషెంట్స్ నోస్ లో హెయిర్ కట్ చేస్తారనమాట, షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ అట్లా హెయిర్ ని ఎసెప్టిక్ ప్రికాషన్స్, బ్లేడ్స్ కానీ ఏమన్నా అవి ఎసెప్టిక్ గా ఉన్నప్పుడు అలా కట్ చేసినప్పుడు కూడా హెయిర్ ఫాలికల్ కి అనేది ఇన్ఫెక్షన్ వచ్చి అది 2 days తర్వాత ఫరంకులోసిస్ గా కన్వర్ట్ అవుతుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. యూజువల్ గా చిన్నపిల్లలు ఉత్తినే నోస్ పికింగ్ చేస్తారు. ఇలా నోస్ పికింగ్ చేసే పిల్లల్లో కూడా నేసల్ ఫరంకులోసిస్ అనేది మనం చూస్తాము. ఎలా ప్రెజెంట్ చేస్తారు పేషెంట్స్ అంటే, సివియర్ పెయిన్ ఉంటుంది, నోస్ అంతా వాపు వచ్చేస్తుంది, పైన భాగం అంతా నోస్ వాపు రావడం, నోస్ ఎర్రగా అయిపోవడం, ఈ ఏరియా అంతా ఎర్రగా అయిపోతుంది. అండ్ కొంచెం ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు ఈవెన్ నోస్ మొత్తం లోపల కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అండ్ పస్ నిండిపోతుంది. ఫర్దర్ గా ఫరంకుల్ మే లీడ్ టు సెప్టల్ యాబ్సిస్, ఈ ఏరియా అంతా యాబ్సిస్ లాగా పస్ లాగా నిండిపోవడం. సో దిస్ ఈస్ ఫర్దర్ స్టేజెస్. సో దిస్ ఈస్ హౌ పేషెంట్ ప్రెజెంట్ ఇన్ నేసల్ ఫరంకులోసిస్. హౌ do we treat nasal furanculosis means initial stages lo again we will give చిన్నగా ఉన్నప్పుడు ఫరంకుల్ we will give antibiotic steroid ointment, mupirocin గానీ neosporin H గానీ ఇట్లాంటి ఆయింట్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. along with that oral antibiotics and anti-inflammatory drugs ఇస్తాము. and again when the furuncle size is more and it is filling the entire nasal cavity అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసి పేషెంట్ ని హైయర్ యాంటీబయాటిక్ మీద పెట్టి అండ్ ఎవ్రీడే వీ హ్యావ్ టు డూ ద డ్రెస్సింగ్. అండ్ యూజువల్ గా డయాబెటిక్స్ లో మాత్రం మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి నోస్ నుంచి ఇన్ఫెక్షన్ డైరెక్ట్ బ్రెయిన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఫరంకులోసిస్ ఇనిషియల్ గా ట్రీట్ చేయకపోతే ఈవెన్ సిఎస్విటి బ్రెయిన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఫరంకులోసిస్ ఈవెన్ స్ప్రెడ్ అప్పర్ లిప్ వరకు స్ప్రెడ్ అయిపోయి ఆ స్వెల్లింగ్ సెల్యులైటిస్ లాగా అట్లా ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. సో నేసల్ ఫరంకులోసిస్ ఆల్సో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది చేయాలి. మోస్ట్లీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ లో సివియర్ ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వాలన్నమాట. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ నేసల్ ఫరంకులోసిస్.